ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. 2017 తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు చైనా గడ్డపై అడుగు పెట్టడం ఇది ఫస్ట్ టైం. బీజింగ్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన చర్చలు ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్గా మారాయి. ఇరాన్కు చైనా సైనిక సాయం నిలిపివేయబోతూ ఉందా? హార్మోజ్ స్ట్రెయిట్పై ఇరాన్ ఆడుతున్న మైండ్ గేమ్కు చైనా చెక్ పెట్టబోతూ ఉందా? అది చాలా పెద్ద అనౌన్స్మెంట్ అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఆర్టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. మే 14 బీజింగ్లో ఈ ఇద్దరు ప్రపంచ అగ్రనేతల భేటీ ఉత్కంఠ రేపింది. ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చాడు. ఇరాన్కు ఎలాంటి సైనిక సాయం లేకపోతే ఆయుధ సామాగ్రిని పంపించమని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తనకు హామీ ఇచ్చాడని ట్రంప్ ప్రకటించాడు. ఆయన ఆర్మీ సపోర్ట్ ఇవ్వబోను అని చెప్పారు. ఇది చాలా పెద్ద ప్రకటన అంటూ ట్రంప్ చైనా తీరుని స్వాగతించారు. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్కు చైనా అండగా నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు. చైనా తీసుకున్న ఈ డెసిషన్ ఇరాన్ అధికారులకు పెద్ద షాకే అని చెప్పుకోవాలి. అసలు ఈ భేటీ వెనుక అమెరికా ఎత్తుగడేంటి? అమెరికా ఇజ్రాయెల్ దాడులకు రివెంజ్గా టెహ్రాన్ ప్రభుత్వం హార్మోజ్ స్ట్రెయిట్ను మూసేసింది. ఈ జలమార్గం నుంచి వెళ్ళే ఓడలపై ఇరాన్ ఇప్పుడు సుంకాలు కూడా విధిస్తూ ఉంది. అండ్ ట్యాక్స్ ఏదనుకున్నా దీన్ని ఎలాగైనా తిరిగి తెరిపించాలి అని అమెరికా విధించే కండిషన్స్కు ఇరాన్ లొంగిపోయేలా చైనాపై ప్రెషర్ తేవాలని అమెరికా అధికారులు గట్టి ప్రయత్నాలు చేశారు. అసలు చైనా ఇంతలా వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు రివెంజ్గా ఇరాన్ ఏం చేసింది? శత్రు దేశాల ఆయిల్ షిప్స్ను అడ్డుకుంటూ హార్మోజ్ స్ట్రెయిట్ను మూసేసింది. కానీ ఇదే జలసంధి చైనాకు లైఫ్ లైన్ లాంటిది. చైనా తనకు కావాల్సిన ముడి చమురులో అధిక భాగం ఈ పశ్చిమాసియా ప్రాంతం నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. హార్మోజ్ స్ట్రెయిట్ను రీఓపెన్ చేసేందుకు అమెరికా కండిషన్స్ ఇరాన్ అంగీకరించేలా ప్రెషర్ తెచ్చేందుకు చైనాను ఒప్పించడంలో అమెరికా అధికారులు సక్సెస్ అయ్యారు అనే మాట వినిపిస్తూ ఉంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మీడియాతో మాట్లాడుతూ హార్మోజ్ తిరిగి తెరవడానికి తెర వెనుక చైనా గట్టిగానే పనిచేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు ఆయన. దీనికి తగ్గట్లే ఇరాన్ మీడియా నుంచి కూడా గురువారం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇరాన్ ఆర్మీ రూల్స్ పాటిస్తూ మిత్ర దేశాల నౌకలు వెళ్ళవచ్చు అని, హార్మోజ్ దాటొచ్చు అని అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో కొన్ని చైనా షిప్స్ మాత్రమే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్ ఎంట్రీ పాస్లు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అంటే చైనా ప్రెషర్ ఇరాన్పై అప్పుడే పనిచేయడం స్టార్ట్ అయ్యింది అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చైనాతో చర్చలు జరుపుతూనే ఇంకోవైపు ఇరాన్ ఓడరేవులపై అంటే పోర్ట్స్పై అమెరికా పట్టు సాధిస్తూ ఉంది. ఏప్రిల్ 13 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 72 నౌకలను దారి మళ్లించామని, ఇంకో 4 అనుమానాస్పద నౌకలు నిలిపివేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కథలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ట్రంప్తో మీటింగ్కి ముందు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మాట్లాడాడు. ఇటు వెస్ట్ ఏషియా టెన్షన్స్ గురించి డైరెక్ట్గా చెప్పకుండానే 2 అగ్రరాజ్యాలు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్న రంగాల్లో కలిసి పనిచేయాలి అని షీ జిన్పింగ్ సూచించుకొచ్చాడు. కానీ ఇరాన్కు హెల్ప్ చేస్తున్నాయనే కారణంతో కొన్ని చైనా బిజినెస్ కంపెనీలపై అమెరికా విధించిన టారిఫ్స్, శాంక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు, అమెరికా విధించిన ఆ ఆంక్షలు అస్సలు పాటించొద్దు అని చైనా ప్రభుత్వం ఆ కంపెనీలను గట్టిగా ఆదేశించడం గమనార్హం. ఇక్కడ ఏది ఏమైనా ఇరాన్కు సైనిక సాయం ఆపేస్తామని చైనా స్వయంగా అమెరికాకు హామీ ఇవ్వడం వెస్ట్ ఏషియా పాలిటిక్స్లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. చమురు అవసరాల కోసం చైనా, సూపర్ పవర్ ఇమేజ్ కోసం అమెరికా కలిసి ఆడుతున్న ఈ జియో పొలిటికల్ చెస్లో ఇరాన్ ఒంటరి కాబోతూ ఉందా? హార్మోజ్ స్ట్రెయిట్ సంక్షోభానికి త్వరలోనే తెర పడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. 2017 తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు చైనా గడ్డపై అడుగు పెట్టడం ఇది ఫస్ట్ టైం. బీజింగ్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన చర్చలు
ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్గా మారాయి. ఇరాన్కు చైనా సైనిక సాయం నిలిపివేయబోతూ ఉందా? హార్మోజ్ స్ట్రెయిట్పై ఇరాన్ ఆడుతున్న మైండ్ గేమ్కు చైనా చెక్ పెట్టబోతూ ఉందా? అది చాలా పెద్ద అనౌన్స్మెంట్ అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఆర్టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. మే 14 బీజింగ్లో ఈ ఇద్దరు ప్రపంచ అగ్రనేతల భేటీ ఉత్కంఠ రేపింది. ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చాడు. ఇరాన్కు ఎలాంటి సైనిక సాయం లేకపోతే ఆయుధ సామాగ్రిని పంపించమని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తనకు హామీ ఇచ్చాడని ట్రంప్ ప్రకటించాడు. ఆయన ఆర్మీ సపోర్ట్ ఇవ్వబోను అని చెప్పారు. ఇది చాలా పెద్ద ప్రకటన అంటూ ట్రంప్ చైనా తీరుని స్వాగతించారు. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్కు చైనా అండగా నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు. చైనా తీసుకున్న ఈ డెసిషన్ ఇరాన్ అధికారులకు పెద్ద షాకే అని చెప్పుకోవాలి. అసలు ఈ భేటీ వెనుక అమెరికా ఎత్తుగడేంటి? అమెరికా ఇజ్రాయెల్ దాడులకు రివెంజ్గా టెహ్రాన్ ప్రభుత్వం హార్మోజ్ స్ట్రెయిట్ను మూసేసింది. ఈ జలమార్గం నుంచి వెళ్ళే ఓడలపై ఇరాన్ ఇప్పుడు సుంకాలు కూడా విధిస్తూ ఉంది. అండ్ ట్యాక్స్ ఏదనుకున్నా దీన్ని ఎలాగైనా తిరిగి తెరిపించాలి అని అమెరికా విధించే కండిషన్స్కు ఇరాన్ లొంగిపోయేలా చైనాపై ప్రెషర్ తేవాలని అమెరికా అధికారులు గట్టి ప్రయత్నాలు చేశారు. అసలు చైనా ఇంతలా వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు రివెంజ్గా ఇరాన్ ఏం చేసింది? శత్రు దేశాల ఆయిల్ షిప్స్ను అడ్డుకుంటూ హార్మోజ్ స్ట్రెయిట్ను మూసేసింది. కానీ ఇదే జలసంధి చైనాకు లైఫ్ లైన్ లాంటిది. చైనా తనకు కావాల్సిన ముడి చమురులో అధిక భాగం ఈ పశ్చిమాసియా ప్రాంతం నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. హార్మోజ్ స్ట్రెయిట్ను రీఓపెన్ చేసేందుకు అమెరికా కండిషన్స్ ఇరాన్ అంగీకరించేలా ప్రెషర్ తెచ్చేందుకు చైనాను ఒప్పించడంలో అమెరికా అధికారులు సక్సెస్ అయ్యారు అనే మాట వినిపిస్తూ ఉంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మీడియాతో మాట్లాడుతూ హార్మోజ్ తిరిగి తెరవడానికి తెర వెనుక చైనా గట్టిగానే పనిచేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు ఆయన. దీనికి తగ్గట్లే ఇరాన్ మీడియా నుంచి కూడా గురువారం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇరాన్ ఆర్మీ రూల్స్ పాటిస్తూ మిత్ర దేశాల నౌకలు వెళ్ళవచ్చు అని, హార్మోజ్ దాటొచ్చు అని అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో కొన్ని చైనా షిప్స్ మాత్రమే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్ ఎంట్రీ పాస్లు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అంటే చైనా ప్రెషర్ ఇరాన్పై అప్పుడే పనిచేయడం స్టార్ట్ అయ్యింది అన్నట్లుగా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చైనాతో చర్చలు జరుపుతూనే ఇంకోవైపు ఇరాన్ ఓడరేవులపై అంటే పోర్ట్స్పై అమెరికా పట్టు సాధిస్తూ ఉంది. ఏప్రిల్ 13 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 72 నౌకలను దారి మళ్లించామని, ఇంకో 4 అనుమానాస్పద నౌకలు నిలిపివేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కథలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ట్రంప్తో మీటింగ్కి ముందు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మాట్లాడాడు. ఇటు వెస్ట్ ఏషియా టెన్షన్స్ గురించి డైరెక్ట్గా చెప్పకుండానే 2 అగ్రరాజ్యాలు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్న రంగాల్లో కలిసి పనిచేయాలి అని షీ జిన్పింగ్ సూచించుకొచ్చాడు. కానీ ఇరాన్కు హెల్ప్ చేస్తున్నాయనే కారణంతో కొన్ని చైనా బిజినెస్ కంపెనీలపై అమెరికా విధించిన టారిఫ్స్, శాంక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు, అమెరికా విధించిన ఆ ఆంక్షలు అస్సలు పాటించొద్దు అని చైనా ప్రభుత్వం ఆ కంపెనీలను గట్టిగా ఆదేశించడం గమనార్హం. ఇక్కడ ఏది ఏమైనా ఇరాన్కు సైనిక సాయం ఆపేస్తామని చైనా స్వయంగా అమెరికాకు హామీ ఇవ్వడం వెస్ట్ ఏషియా పాలిటిక్స్లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. చమురు అవసరాల కోసం చైనా, సూపర్ పవర్ ఇమేజ్ కోసం అమెరికా కలిసి ఆడుతున్న ఈ జియో పొలిటికల్ చెస్లో ఇరాన్ ఒంటరి కాబోతూ ఉందా? హార్మోజ్ స్ట్రెయిట్ సంక్షోభానికి త్వరలోనే తెర పడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.